వాటర్ ఫాల్ దగ్గర అయితే కార్ వెళ్ళదు, ఇక్కడే పార్క్ చేసేయాలి. వ్యూస్ ఉన్నాయి చూడండి, చుట్టుపక్కల కొండ ప్రాంతాలు. శ్రీకాకుళం బస్ స్టాండ్కి 1200. అలాగే బ్రిడ్జ్, వ్యూ పాయింట్ అన్నీ ఉన్నాయి. వాటర్ లేదా? వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఇక్కడితో మెట్లు ఎండ్ అనుకున్నా, ఇంకా ఉన్నాయి పైకి. చాలా రోజులు గ్యాప్ తర్వాత వీడియో ఈరోజు షూట్ చేసినందుకు మంచి మజా వచ్చింది. ఏదో శ్రీలంకలో నేను అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నా పేరు శ్రీకర్, వెల్కమ్ టు మై ఛానల్ బ్లాగ్ విత్ శ్రీకర్. ఈ రోజు వీడియోలో మనం కవర్ చేయబోతుంది సీతంపేట వాటర్ ఫాల్స్. లాస్ట్ బ్లాగ్లో మనం సీతంపేట పార్క్ కవర్ చేసాం. ఈ వీడియోలో సీతంపేట వాటర్ ఫాల్ కవర్ చేయబోతున్నాం. అలాగే దగ్గరలో ఏమైనా ప్లేసెస్ ఉంటే అవి కూడా కవర్ చేస్తాం. సో లేట్ చేయకుండా వెళ్ళిపోదాం పదండి. ఈ వీడియోలో కూడా మనం వాటర్ ఫాల్స్కి వెళ్తున్నాం కదా, ఇదంతా ఏజెన్సీ ప్రాంతం ముందు చెప్పినట్టే. సో వ్యూస్ అన్నీ చాలా బాగుంటాయి. చుట్టుపక్కల అడవి ప్రాంతం, కొండలు, పొలాలు చాలా బాగుంటాయి. వ్యూస్ అన్నీ చూపిస్తాను చూడండి. ఆల్రెడీ లాస్ట్ వీడియోలో కొన్ని చూపించాను, ఈ వీడియోలో బ్యాలెన్స్ చూపిస్తాను చూడండి. ఎందుకంటే ఇది వాటర్ ఫాల్స్కి వెళ్తే నాకు తోవ అంటే మనకి పర్లాకం నుంచి మేము సీతంపేట వచ్చాము, బట్ రిటర్న్ వెళ్ళిపోతున్న తోవలో ఉంది. ఇది కొంచెం చూడండి, వాటర్ ఫాల్ ఎంట్రన్స్కి వచ్చేసాం. ఫోర్ వీలర్ 20 రూపీస్ అంట, 1 person 20 అంట. ఎండ వాటర్ ఫాల్ దగ్గర అయితే కార్ వెళ్ళదు, ఇక్కడే పార్క్ చేసేయాలి. పార్కింగ్ లాట్లో కార్ పార్క్ చేసాం. బ్యూటిఫుల్ వ్యూస్ ఉన్నాయి చూడండి, చుట్టుపక్కల కొండ ప్రాంతాలు అండ్ వాటర్ ఫాల్ సౌండ్ ఇక్కడి నుంచి వినబడుతుంది. ఎక్సైటింగ్గా ఉంది, నాకైతే అడ్వెంచర్ లాగే అనిపిస్తుంది. అది అక్కడ గేట్ ఉంది, ఆ గేట్ దాటి వెళ్ళాలి వాటర్ ఫాల్స్కి. వాటర్ ఫాల్ నుంచి చాలా పాయింట్స్ ఉన్నాయి, ప్లేసెస్ ఉన్నాయి. వాటికి వెళ్ళడానికి మనకి టాక్సీ ఫేర్ ఎంత ఉందో చూడండి. వాటర్ ఫాల్ ఇక్కడే, బట్ అక్కడ దాకా తీసుకెళ్ళడానికి 200 ఛార్జ్ చేస్తారు. మెట్టుగూడ వాటర్ ఫాల్స్. అలాగే ఇంకో వ్యూ పాయింట్ ఉంది, ఇక్కడ నుంచి 500 అంట. చంద్రమ్మ టెంపుల్, తల్లి టెంపుల్, చాలా వ్యూ పాయింట్స్. అలాగే ఇక్కడ నుంచి శ్రీకాకుళం బస్ స్టాండ్కి 1200. అలాగే చూడండి, ప్రైజెస్ మీకు కనబడుతున్నాయి, పాజ్ చేసుకొని చూడొచ్చు. సో ఇక్కడికి వచ్చి మీరు ఏ వెహికల్ లేకుండా ఇక్కడికి వచ్చి ఇక్కడి నుంచి ఎలా వేరే ప్లేసెస్కి వెళ్ళాలన్నా లేదా శ్రీకాకుళం రిటర్న్ వెళ్ళిపోవాలన్నా మీరు చూసుకొని కింద నెంబర్కి కాల్ చేస్తే మీరు క్యాబ్ బుక్ చేసుకోవచ్చు, వెళ్ళిపోవచ్చు. సో మా ఏరియాలో ఇన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయని నాకైతే ఇప్పుడు దాకా తెలియదు. కొంచెం పైకి అయితే నడాలి, పక్కన అయితే లేదు. బ్రిడ్జ్, వ్యూ పాయింట్ అన్నీ ఉన్నాయి. వాటర్ లేదా? వాటర్ తక్కువ ఉందంట. చూడండి, అక్కడ పైన వ్యూ పాయింట్స్ కూడా ఉన్నాయి. జస్ట్ అక్కడి నుంచి నేచర్ ఎలాగా ఎంజాయ్ చేయడానికి. ఇంకా అటువైపు నుంచి పైకి వెళ్ళడానికి ఉంది. చూడండి ఇక్కడి నుంచి వ్యూ ఎలా ఉందో. మెట్ట కూడా వాటర్ ఫాల్స్ అంటారు. వాటర్ ఫాల్స్ ఇంకా పైకి వెళ్ళడానికి ఉంది, పైకి వెళ్తాం. వ్యూ పాయింట్స్ ఉన్నాయి, వ్యూ పాయింట్స్లో కూర్చొని చూడొచ్చు. వ్యూ అయితే ఆసమ్ ఉంది. ఏజెన్సీ ప్రాంతాల్లో కూడా చాలా బాగా టూరిజం కోసం బాగా డెవలప్ చేశారు. కొండ మీద కూడా ఇవన్నీ కట్టారు. ఇన్ఫ్యాక్ట్ మన స్టేట్ డివైడ్ అయిపోయిన తర్వాత స్టేట్ టూరిజం పెంచుకోవడానికి ఇలా చేశారు. ఇక్కడితో మెట్లు ఎండ్ అనుకున్నా, ఇంకా ఉన్నాయి పైకి. చూడండి ఇక్కడ చూడడానికి పేర్లు
ఏదో శ్రీలంకలో నేను అడ్వెంచర్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. ఇదిగోండి, అంటే ఇక్కడ వాటర్ ఫాల్ పైది. ఇక్కడ వ్యూ పాయింట్ ఉంది. పైకి వచ్చిన తర్వాత ఇంకోటి అబ్జర్వ్ చేసా ఏంటంటే ఇక్కడ రోప్ వే కూడా ఉంది, క్లోజ్ అయింది ప్రెజెంట్. సో రోప్ వే ఉంది పైనుంచి కిందకి వెళ్ళడానికి. సో ఇది కూడా బాగుంటుంది, బాగా డెవలప్ చేశారు. ఇప్పుడు కోవిడ్ వల్ల ఏమీ రన్నింగ్లో లేవు, కానీ నార్మల్ టైంలో అందరూ వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. పైనుంచి ఉంది చూడండి, ఈ రోప్ కనబడుతుందా, ఇది రోప్ వే. అక్కడ రోప్ వే పాయింట్ ఉంచండి, అక్కడ దాకా. అలాగే అక్కడికి వెళ్తే స్నానం చేయడం కూడా ఉంది. ఇలాగ వెళ్ళొచ్చు, కొంచెం రిస్క్. కొండ బైక్ కూడా వెళ్ళడానికి ఉంది. చాలా రోజులు గ్యాప్ తర్వాత వీడియో ఈరోజు షూట్ చేసినందుకు మంచి మజా వచ్చింది. మా ఏరియా అంటే మా ఊర్లో చుట్టుపక్కల ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయని నాకు మాత్రం ఇప్పటిదాకా తెలియదు. ఇది ఒకటో రెండో ప్లేసెస్ ఉన్నాయని తెలుసు, కానీ ఇంత మంచి బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నాయి, ఇక్కడికి వచ్చి టైం స్పెండ్ చేయొచ్చు, టైం పాస్ చేయొచ్చు అనేది నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా ఉంది. అలాగే మొత్తం కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు. సర్ప్రైజింగ్ ఏంటంటే కన్స్ట్రక్ట్ చేసి ఉంచారు చాలా నీట్ అండ్ క్లీన్గా. మనం ఎలాగో నీట్గా ఉంచాం, అది పక్కన పెడితే నీట్ అండ్ క్లీన్గా కన్స్ట్రక్ట్ చేశారు. బ్యూటిఫుల్ ప్లేస్ అండి. సో గైస్, ఇదే శ్రీకాకుళం దగ్గరలో ఉన్న సీతంపేట వాటర్ ఫాల్స్. దీన్నే మట్టుగడ వాటర్ ఫాల్స్ అని కూడా అంటారు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ దిస్ ఈజ్ శ్రీకర్. గుడ్ బై.